నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కోర్టు పిటిషన్ నిజంగా ఆపివేసిందని మళ్ళొకసారి రెండో వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే స్థానిక ఎన్నికలు బ్రేక్ చేయండి, స్థానిక ఎన్నికలు ఆపండి, అక్టోబర్ 8 దాకా, అక్టోబర్ 8 దాకా ఆపండి, లేదా ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోతే తర్వాత మేము తీర్పిందని చెప్తామని చెప్పింది. ఇక మరి ఈ ఎలక్షన్ల మూమెంట్లో నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టాలన్న నేపథ్యంలో సరే రేవంత్ రెడ్డి పోతాడా, ఎన్నికలకు పోతాడా, పార్టీ పరంగా ఇస్తాడా అంటే బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. క్లియర్. ఎందుకంటే అటు యూరియా కొరత గతంలో మైనస్ అయింది, ఆ మధ్యకాలంలో మైనస్ అయిపోయింది. ఇటు సరే ఇదంతా విషయం పక్కకెడితే స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా పార్టీ పరంగా ఇస్తామని పోయే ధైర్యం ఉన్నదా అంటే సరే ఆ విషయం అంతటితో పక్కకెడదాం, కొంచెం పక్కకెడదాం. అది ఇక్కడ ఒక విషయం, ఒక బిగ్ బ్లాస్టింగ్ అంటే అసలు ఈ వ్యక్తి బుట్టంగారి మాధవరెడ్డికి అసలు ఏం అవసరం? బుట్టంగారి మాధవరెడ్డి ఎందుకు వేసిండు మరి? జాగృతి ఏది రెడ్డి జాగృతికి సంబంధించిన అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడా ఉన్నది కదా, ఏం లేదు వ్యవస్థాపక అధ్యక్షుడా, ఒక్క నిమిషం. అసలు ఈయనకేం అవసరం వచ్చింది? రైట్, ఈ వ్యక్తికి బుట్టంగారి మాధవరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి జాగృతి, ఈయనకేం అవసరం వచ్చింది? ఈయనకు రేవంత్ రెడ్డి వీరాభిమాని. క్లియర్గా అర్థమవుతా ఉన్నది నేపథ్యం ఇక్కడ అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి బీసీల పక్షాన గొంతు కోసడానికి, తడిగుడ్డేసి గొంతు కోసడానికి క్లియర్గా పూనుకున్నాడు. ఈ విషయం కాంగ్రెస్లో ఉన్న నా బీసీ సోదరా ఒక్కసారి ఈ విషయం గమనించి, కుట్రను గమనించు. కాంగ్రెస్లో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న, బీజేపీలో ఉన్న మన బీసీలందరూ ఏకమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ఈ కుట్రలు కుతంత్రాలు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి జాగృతి బుట్టంగారి మాధవరెడ్డితోనే ఎందుకు? అసలు లాయర్ను పెట్టుకొని ఇక్కడ కీలక అంశాలు ఏంటంటే మీకు పలు సంచలన విషయాలు మీకు చెప్తా దిశ పేపర్లో. దయచేసి ఈ వీడియో మళ్ళా చేయడానికి కారణం ఇదే. ఎందుకంటే సరే ఇంతకుముందు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసిన, వాయిదా పడ్డదని చెప్పినా కానీ పలు కీలక అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి నా బీసీ సోదరా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయి, లైక్ చేయి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు బీసీలకు జరుగుతుంది అన్యాయం అంటే మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఇక్కడ చూడు. ఇక్కడ ఇస్తామని చెప్పేది వాళ్ళే, కోర్టులో కేసు వేసేది వాళ్ళే, కొట్లాడేది వాళ్ళే, తీర్పిచ్చేది వాళ్ళే అనే విధంగా మన బీసీలు ఎక్కడున్నారు, బీసీల భవిష్యత్తు ఎక్కడుంది, బీసీల బతికి ఎక్కడుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఎన్నో కలలు కంటాం, సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలని మనం ఎన్నో కలలు కంటాం. మన భవిష్యత్తు ఎక్కడ ఆగమవుతుంది, 70-75 సంవత్సరాల నుంచి మన భవిష్యత్తు ఎక్కడ ఆగమవుతుంది అనేది ఒక్కసారి కీలకంగా తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది మిత్రులారా. నా బీసీ సోదర ఇప్పుడు ఇట్లా మేలుకోకపోతే మొత్తం అంధకారంలోకి పోతాం. మనల్ని ఏ విధంగా కుట్ర చేసి ఏ విధంగా న్యాయవంచనకు గురి చేస్తూ ఉన్నారు అన్నది ఈ 70-75 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల కుట్రలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కీలకంగా అర్థమయ్యే రోజు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అర్థమయ్యే రోజు ఆసన్నమైంది. 100% ఈ అగ్రకులాల కుట్రను తిప్పికొట్టే రోజు ఆసన్నమైంది మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తా. క్లియర్ అంటే క్లియర్గా, ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలేరు. ఇక అసలు ఇస్తా అని చెప్పింది ఎవరు, కోర్టులో కేసేసింది ఎవరు, తీర్పు మనకు అనుకూలంగా వస్తుందని చెప్పుకొని తిరిగేటోళ్ళు ఎవరు? రేపు పార్టీ పరంగా కాదు, మనం 42% రిజర్వేషన్ కాదు, మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేది ఎవరు, మనల్ని న్యాయవంచనకు గురి చేసేది ఎవరు? ఈరోజు క్లియర్గా అర్థమైపోయింది మిత్రులారా. ఈ పార్టీలు మనవి కాదు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు మనది కాదు. ఈ రాజకీయ పార్టీలు మనకి ఏం పెట్టాయి? ఈ రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే, వాళ్ళ అధికారం కోసమే మనల్ని ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటే మిత్రులారా. దయచేసి మనం ఇక్కడైనా మేలుకోకపోతే మనం చాలా నష్టపోతాం మిత్రులారా. చూడండి, ఒక్కసారి చూడండి. స్థానిక ఎన్నికలకు వాయిదా వేయండి, వేయండి. బిల్ పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు ఇచ్చారు? ఇది ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నమాట. బిల్ పెండింగ్లో ఉండగా, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు ఇచ్చినావు? ఆ జీవో ఇచ్చేది ఉంటే నువ్వు ఆర్డినెన్స్ ప్రకారం పోతామని ఎందుకు చెప్పినావు? ఓ బీసీ సోదరా, నువ్వు నిలదీసి అడిగే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు నిలదీసి అడగాల్సిన అంశం ఇది. నీ భవిష్యత్తు, నీ బతుకు, మీ భావితరాల భవిష్యత్తు, మీ బిడ్డల బతుకులు ఆగమవుతున్న ఈ నేపథ్యం ఇది చూస్తా ఉన్నాం. క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతా ఉన్న నేపథ్యం ఇది. నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ప్రకారం విచారిస్తామని చెప్తా ఉన్నది. బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా. ఇది క్లియర్, ఇంతవరకు క్లియర్గా ఉన్నది. ఇక ఈ అసలు విషయం ఉన్నది ఇక్కడ.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు జీవో ద్వారానే వెళ్ళాలనుకుంటే నువ్వు గవర్నర్ దగ్గరికి బిల్ ఎందుకు పంపించినవు? ఆర్డినెన్స్ ప్రకారం పోతామని ఎందుకు పోయినవు? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు సమాధానం చెప్పాలి. మరి ఎవ్వరిని చూతగాలని చేస్తాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఎవ్వరిని నయవంచన గురి చేస్తావు అనుకుంటున్నావు, ఎవ్వరిని తడిగుడ్డేసి బొండికాయ విసుకుదామని చూస్తా ఉన్నావు. మిత్రులారా, అడగాల్సిన అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమంటూ మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేనా రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున సీనియర్ లాయర్లు చిక్కుడు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపించగా పిటిషనర్ తరపున ఎవరు వినిపించారా అంటే పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు చిక్కుడు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి. ఎవడా మనోడు? ఎక్కడున్నాడు మనోడు? మన బీసీ సోదరుడు ఎక్కడున్నాడు? తీర్పిచ్చే కాడున్నాడా? పిటిషన్ విచారణ చేసే కాడున్నాడా? లేకపోతే మనం అధికారం అనుభవించే కాడున్నామా? ఎక్కడున్నాం మనం? మనం ఉన్నది ఎక్కడ? ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో వాదనలు వినిపించారు. ఎవడు మనోడు? ఎవరు మనోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకసారి మిత్రులారా. మనం ఎంత నష్టపోతున్నాం? గ్రూప్ 1 ఉద్యోగాల, అన్ని ఉద్యోగాల అక్కడ తీర్పులు ఇచ్చే కాడ కూడా మనోళ్ళు లేనప్పుడు మనకి ఎట్లా వస్తాయి? ఏ రకంగా వస్తాయి? ఇంకెన్ని రోజులు ఈ బానిసత్వం? బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా చేసుకోవాలని న్యాయస్థానం ఈ సందర్భంగా పిటిషన్ తరపున లాయర్లు వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్ 27% నుంచి 42% పెంచుతూ మొత్తం రిజర్వేషన్ల పరిధి 60% పైగా దాటిందని, ఇది రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధనకు విరుద్ధం అని కోర్టుకు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50% ఉండాలని నూతన జీవో వల్ల రిజర్వేషన్ల పరిమితి 67%కి చేరాయని, బీసీ రిజర్వేషన్ 30% పెంచుతూ 2018లో జీవో ఇచ్చారు. 2018లో ఇచ్చే జీవోను ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని వాదించారు. 100% ఇది మొరో మొత్తుకుంటా ఉన్నాడు తీర్మానం వలన. గతంలో 33% రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పి ఎంత 30%కి ఇంకా 30% తీసుకొస్తామని చెప్పి 23%కి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. అసలు ఎవరిని మోసం చేస్తున్నారు? నీకు తెలియదా? చిన్న పిల్లగారిని అడిగినా చేస్తారు. 50% స్లాబ్, నీకు 50% స్లాబ్ దాటద్దని ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటే నీకు తెలియదా? ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నావు జనాలను? ఎందుకు మా బీసీ ప్రజలను, అమాయక ప్రజలను ముంచుతున్నావు? నీకు తెలియదా? ఇది నిజంగా ఇది గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టే ఉంటుంది. ఇది కంపల్సరీ ఇది బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ కాదని 100% రేవంత్ రెడ్డి తెలుసు. ఆయన బీసీలను తడిగుడ్డేసి గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మిత్రులారా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి మిత్రులారా. దీనికి బీసీ రిజర్వేషన్ల జీవోను గెస్టెడ్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది, వాదించారు. అయితే దీనికి బీసీ రిజర్వేషన్ల జీవోను గెస్టెడ్ చేశారని హైకోర్టు వాదించింది. అయితే న్యాయస్థానం ప్రశ్నకు పిటిషనర్ తరపున న్యాయవాది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో గెస్టెడ్ చేయకముందే హైకోర్టు ఎందుకు ఆశ్రయించారు? ఏ కొంపలో ఏం మునిగిపోయినాయి? ఇప్పుడు నీ కొంపే మునిగిపోయింది. నువ్వు ఎవరు అయితే వీళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఈయన ఎవరు? బుట్టెంగారి మాధవరెడ్డి. ఈయన కొంపే మునిగిపోయిందని నువ్వు గెస్టెడ్ చేయకముందే ఎందుకు ఉరికినావు? అంతగానో నీ ఎవరున్నారు? కీలకంగా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక చూద్దాం. దీంతో గెస్టెడ్ చేయకముందే ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. దీంతో ఏజీ సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకుని బీసీ రిజర్వేషన్ల జీవో గెస్టెడ్ కాకపోవచ్చని తెలిపారు. చూసిరా, కాకపోవచ్చని తెలిపారట. తమిళనాడు రిజర్వేషన్లను 69%కి పెంచారు కదా అని కోర్టు ప్రశ్నించగా 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు పెంచి, అరే ఏంది చిన్న పిల్లల లెక్క? మరి తమిళనాడులో ఎట్లా పెంచారో సీఎం ముఖ్యమంత్రికి తెలియదా? తమిళనాడులో 9th షెడ్యూల్లో పెడితే ఎవరు ముట్టకుండా అయింది. మరి ఎందుకు పెట్టలే? 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలను? ఇంకా చెప్పిందే చెప్పి అరిగిపోయిన సిడీ లెక్క తింపి ఇది ఏంది కథ? 9th షెడ్యూల్లో పెడితే ఎవరు ముట్టరాకుండా, కేంద్రం కూడా ఇంక్లూడింగ్ కేంద్రం కూడా మళ్ళీ ఒకసారి ముట్టరాకుండా ఉంటుందని చిన్న పిల్లలని అడిగినా చెప్తారు. ఎందుకు ఇంత పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలను? బీసీ ప్రజలను ఎందుకు ఇంత అమాయకులను చేస్తున్నారు? అయితే రిజర్వేషన్లు పెంచాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు తెలిపారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణ ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది ఇట్లా ఉంటే, అలాంటి తీర్పు ఉంటే చూపించండి. ఇక్కడ కోర్టు ఏం చెప్తుంది చూడండి. పంచాయతీరాజ్ చట్టంలో 258A సవరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని, అసెంబ్లీ తీర్మానం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని పిటిషనర్ తరపున వాదనలు వినిపించగా, పెండింగ్లో ఉన్న అంశంపై జీవో ఎలా జారీ చేశారని ఏజీని అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు గవర్నర్ వద్ద పెండింగ్ ఉంటే జీవోను జారీ చేయొచ్చని ఏజీ తెలిపారు. దీంతో అలా జీవో జారీ చేయొచ్చని తీర్పులు ఉంటే చూపించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. అయితే అసెంబ్లీలో
చేసిన తీర్మానానికి జీవో విడుదలకు ఎలాంటి సంబంధం లేదని ఏజీ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటారా? ఆ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసి తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇక చూడుర్రి వచ్చే నెల 6 దాకా నోటిఫికేషన్ వేయకుండా ఉండనని చెప్పింది క్లియర్గా. వచ్చే నెల 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటారా అని స్థానిక ఎన్నికలపై ఎస్ఈసి తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇక చూడుర్రి వచ్చే నెల 6 దాకా నోటిఫికేషన్ ఇవ్వద్దు. మీరు ఇంత బరాబర్ ఇంత నిజంగా గాల్లో దీపం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఎట్లున్నదంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టున్నది. బీసీ ప్రజలారా, మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, ఈ నయవంచనకు గురి చేస్తూ ఉన్నది. వడ్డించడోడు మనోడు కాదు. అసలు అక్కడ వస్తుందా తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు. అసలు ప్రశ్నిస్తున్నాం కరెక్టే, కానీ ఇక్కడ న్యాయస్థానంలో మనోడు ఎక్కడున్నాడు, అమలు చేసే కాడ మనోడు ఎక్కడున్నాడు, ఈ ప్రభుత్వంలో మనోడు ఎక్కడున్నాడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. దయచేసి ఇప్పటికైనా బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీలు మనవి కాదు, ఈ రాజకీయ పార్టీలు మనవి కాదు, ఈ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మనవి కాదు మిత్రులారా. దయచేసి బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తూ ఉన్నారు. 42% అంటా ఉన్నారు తప్పితే విద్యా ఉద్యోగ రాజకీయ వ్యాపార రంగాల్లో అని మాటలు మార్చి మాటలు చెప్పకుండా ఓన్లీ రాజకీయ స్థానిక ఎన్నికలను చూపిస్తూ ఈ అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ స్థానిక ఎన్నికలలో ఈ ఒక్కడే చూపిస్తూ బూచిగా చూపిస్తూ స్థానిక ఎన్నికలు ఒక్కటే బూచిగా చూపిస్తూ విద్యా ఉపాధి వ్యాపార రంగంలో ఇది మనకు రాకుండా చేస్తూ ఉన్నారు మిత్రులారా. దయచేసి మనం ఇప్పటికైనా మేలుకోకపోతే బీసీ సమాజం అట్టడుగున వెనుకకు నెట్టివేయబడుతుంది మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ కుట్రను రేవంత్ రెడ్డి కుట్రను పసిగట్టండి ఒక్కోసారి దయచేసి మిత్రులారా. ఈ కుట్రను పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈయన చూడరి క్లియర్గా ఇటు బీసీ రిజర్వేషన్లు ఇస్తాం, మేము అడ్డుకొని తీరం, మేము 100% ఇచ్చే తీరుతామని తొడలు కొట్టిన రేవంత్ రెడ్డి మరి ఈ ఏసినోడు ఎవరో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు ఆసన్నమైంది. మీ కాంగ్రెస్ పార్టీకి ఇట్లానే కుట్రలు కుతంత్రాలకు తెరలేపి మా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే 42% ఒక్కడ స్థానిక ఎన్నికలే కాదు, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ 42% కల్పించకపోతే మిమ్మల్ని 100% స్థానిక ఎన్నికలను బొందబెట్టడానికి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దయచేసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కీలకంగా ఈ స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ వచ్చినాయి కూడా అంత గోల్మాలే ఉన్నది. ఈ గోల్మాల ఉన్న నేపథ్యంలో అసలు ఇళ్ళనే తారుమారు ఉన్నదని ఈ స్థానిక ఎన్నికల కొందరు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలే అక్కడ పైకి హైకమాండ్కు పంపిస్తూ ఉన్నారు లెటర్లు. మొత్తం గోల్మాలు అటువంటి అంటే స్థానిక ఎన్నికలు అంటే బీసీ రిజర్వేషన్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత చులకన ఉన్నది, బీసీ ప్రజలు అంటే ఎంత చులకన అయింది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా. దయచేసి ఈ కుట్రలు పసిగట్టి ఇప్పటికైనా బీసీ సమాజం మేల్కొని మనకంటూ రాజకీయ పార్టీలో చేరాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.